నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 20 నెలల బాలుడి అపహరణ కథ సుఖాంతమైంది. ఆసుపత్రి ఆవరణలో ఇద్దరు మహిళలు బాలుడిని అపహరించగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారుల కిడ్నాప్కి గురికావడం కలవరపెడుతోంది. ఆసుపత్రిలో భద్రత పెంచాలని, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రం, మరోవైపు క్రిటికల్ కేర్ వెల్నెస్ సెంటర్, అత్యవసర సేవల విభాగాలున్నాయి. జిల్లా ఆసుపత్రికి ప్రతిరోజు వేల మంది వస్తుంటారు. నిత్యం రోగులు, వారి సహాయకులతో రద్దీగా ఉండే ఆసుపత్రిలో వరుసగా చిన్నారుల కిడ్నాపులు కలవరపెడుతున్నాయి. ఆసుపత్రి చుట్టూ నిఘా నేత్రాలు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా ఇద్దరు మహిళలు ఎలాంటి బెరుకు లేకుండా 20 నెలల బాలుని ఎత్తుకెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 3 రోజుల క్రితం మిర్యాలగూడ మండలం తుంగపాడుకు చెందిన దంపతులు వైద్యం కోసం 20 నెలల కుమారుడితో కలిసి జిల్లా ఆసుపత్రికి వచ్చారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఆసుపత్రి ఆవరణలో ఉన్న మహిళల వద్ద చిన్నారిని విడిచిపెట్టి వార్డులోకి వెళ్లారు. బయటకు వచ్చి చూసేసరికి బాబు కనిపించలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఓ మహిళ ఆటోలో తీసుకుని వెళ్తున్నట్లుగా గుర్తించారు. అనంతరం 4 బృందాలుగా విడిపోయిన పోలీసులు నిందితులను యాదాద్రి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాలలో గుర్తించారు. పిల్లలు లేరని బాధపడుతున్న అరుణ అనే మహిళ సొక్కమ్మ అనే మరో మహిళతో కలిసి బాలుని కిడ్నాప్ చేసినట్లు నల్గొండ పోలీసులు వెల్లడించారు. బాలుని కిడ్నాప్ చేసిన 2 మహిళలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు పిల్లలను అపరిచితులకు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కోరారు. వీళ్ళతోని మాటలు కలిపి ఆ పిల్లడికి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి ఆడిపిస్తున్న క్రమంలో వాళ్ళిద్దరు కూడా భోజనాలు తింటారని మేము బాగం చూస్తామని చెప్పి ఆ మాయమంటలు చెప్పి వాళ్ళ భాగ్యలక్ష్మిని, తల్లిని మరియు అటెండెంట్ పార్వతమ్మని ఇద్దరిని వాళ్ళు భోజనానికైనా హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో మళ్ళీ తిరిగి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఆ బాలుని తీసుకొని ఆ ఆటోలో వెళ్ళి పోవడం జరిగింది. కిడ్నాప్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. వితిన్ 7 అవర్స్లో మన ఇద్దరు మహిళలను పట్టుబడి చేసి నేను నైటే తీసుకొని రావడం జరిగింది. ఆల్మోస్ట్ 64 సీసీ కెమెరాస్ హాస్పిటల్ చుట్టూ పెట్టించాము. సో ఈ సీసీ కెమెరాల వల్లే ఇంతకుముందు ఒక బాలుడు మిస్ అయ్యాడన్నది కూడా మన అరేంజ్ చేసిన సీసీ కెమెరాల ద్వారానే ఆ బాలుడిని కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. ఇప్పుడు కూడా ఈ బాలుడిని కూడా మన సీసీ కెమెరాల్లోని కనిపెట్టి పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. మీతో పాటు సాధ్యమైనంత వరకు పిల్లల్ని అన్లెస్ వైద్యం అవసరం ఉంటేనే పిల్లల్ని తీసుకొని రండి, లేకుంటే సాధ్యమైనంత వరకు హాస్పిటల్కి చిన్న పిల్లల్ని తీసుకొని రావద్దు. తప్పిపోతారనే భయము ఒకటి, అంతేకాకుండా హాస్పిటల్లోని ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలకి త్వరగా. అపరిచితులకు మీరు పిల్లల్ని అప్పగించి ట్రీట్మెంట్ చేసుకొని వస్తాను అన్న అపోహలు లాంటివి పెట్టుకోవద్దు. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మార్చిలో 3 ఏళ్ల బాలుని ఇదే ఆసుపత్రిలో ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నకిరేకలకు చెందిన వ్యక్తిగా గుర్తించి పోలీసులు అతను అదుపులోకి తీసుకుని బాలుని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే 3 నెలల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారుల అపహరణకు గురికావడం ఆందోళనకరమైన అంశమని, నిఘా వ్యవస్థను మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు.